విజయనగరం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎంఎస్ఎంఈ షెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఇక విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్దారుణ్ణి భార్యకు వెంటనే వితంతు పింఛన్ పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని, దీనివలన 89,788 మంది లబ్ధి పొందుతారని అన్నారు. గత పాలకుల్లో హస్బెండ్ చనిపోతే పెన్షన్ అనేది వైఫ్కి రావడం అనడానికి సుమారు 6 నెలలు సంవత్సర కాలం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. మరి దాన్ని ఆ సిచ్యువేషన్ ఉండకూడదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లో ఒక వైఫ్కి రావాలంటే ఆ 6 నెలలు వెయిట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని ఈరోజు హస్బెండ్ చనిపోతే స్పౌస్ పెన్షన్ వెంటనే వైఫ్కి అంటే భార్యకి వచ్చేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. దాని నిమిత్తమే మన నవంబర్ 1న ఇవ్వడం జరిగింది. అయితే సుమారు ఇప్పటికే 30,000 మందికి ఆల్రెడీ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు 1వ తారీఖున ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 90,000 కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు మంజూరు చేసి అవి శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సుమారు 35 కోట్ల రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి ఈ 90,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఎవరైతే ఈ 90,000 మంది ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని హస్బెండ్ తాలూకా